ఇంకా ఒక్క మాసం అంటే ఒక్క నెల మాత్రమే సమయం ఉంది. ఈ నెలలో మనం పొందుకోవాల్సినటువంటివి ఏవైనా ఉంటే దేవుని దగ్గర మొర్రపెట్టి బ్రతిమలాడి పొందుకోవాలి. మనం విడిచిపెట్టవలసిన ఏవైనా ఉంటే ఖచ్చితంగా విడిచిపెట్టాలి. అంటే ఆ సంవత్సరం ప్రాముఖ్యమా అనేది కాదు, కానీ తేదీలు వస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి, రోజులు వస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి అనుకుంటాం. కానీ మరొక సంవత్సరం మనం చూడటం అనేది అది దేవుని చిత్తం అయి ఉంది. హల్లెలూయా. సంవత్సరం అనేది ఆయన దయా కిరీటం అయి ఉంది. అది పుట్టినరోజు మాత్రం ఉపయోగించడం కాదు, కానీ నీకు మరొక నూతన సంవత్సరం, మరొక బర్త్డే రావాలి అంటే నువ్వు సెలబ్రేషన్ చేస్తున్నావు అంటే ఆ సంవత్సరం వస్తేనే నువ్వు సెలబ్రేషన్ చేస్తావు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నేను మీకు చెప్పున్నాను ఆల్రెడీ, ప్రపంచమంతా కూడా జనవరి 1వ తేదీని నూతన సంవత్సరంగా ప్రకటించి దాన్ని ఒక వేడుకగా జరుపుకుంటారు. అది యేసు ప్రభు వారికి సున్నతి చేసినటువంటి దినం, 8వ రోజు. అంటే ఇక్కడ ఉన్నటువంటి మనం అందరము కూడా మన పాత రోత జీవితాన్ని వదిలిపెట్టి ఒక నూతనమైన జీవితంలోకి అడుగు పెట్టడానికి అది కూడా మనకి ఒక ప్రాముఖ్యమైన దినముగా ఎంచుకోవచ్చు. క్రిస్మస్ చేయకూడదు, జనవరి చేయకూడదు అంటారు, కానీ డిసెంబర్ 31వ తేదీ రోజున ఈ సంవత్సరం అయిపోతూ ఉంది, మళ్ళీ నూతన సంవత్సరం వస్తూ ఉంది అని ఇంటిలో మాత్రం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా నేను ఈ మధ్య ఒక మనిషితో చెప్పాను, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇలా చేయకూడదు అని క్రైస్తత్వంలోకి ఒక నూతన ఒరవడి వచ్చింది. బట్టలు వేయించుకోకూడదు అంటారు. సరే, వేయించకూడదు. ఎందుకు వేయించుకోకూడదు? ఎందుకు వెయ్యాలి అనేదానికి కారణం ఉంది, ఎందుకు వేయించుకోకూడదు అనేదానికి కారణం కావాలి అని అడిగా. లేదండి, మీరు పాస్టర్ అయ్యుండి, క్రైస్తవులు అయ్యుండి, మీరు ఒక బిషప్ అయ్యండి, మీరు అట్లా అనొచ్చురా అన్నాడు. నీకు వేసే వాళ్ళు ఎవరు లేనట్టున్నారు కాబట్టి నువ్వు ఆ సిస్టమ్ పెట్టావని చెప్పా. అంటే నేను ఒకటే నమ్ముతాను, ఏమంటానంటే మన పితరుల కంటే మన జ్ఞానవంతులమైతే మాత్రం కాదు. నీ తండ్రి ఒక పని చేశాడు క్రైస్తవుడిగా ఉండి, మీ తండ్రి ఒక పని చేశాడు అంటే ఆ రోజు నుంచి వస్తున్న దాన్ని ఈరోజు నువ్వు పుట్టక తల్లికే కొద్దిగా వయసు వచ్చేసరికి ఇది కరెక్ట్ కాదు అంటే నువ్వు వెళ్ళినటువంటి సంఘంలో నీకు నేర్పించినటువంటి ఆ బోధ విని నువ్వు ఇది కరెక్ట్ కాదు, ఇది చేయకూడదంటే దాన్ని నేను అంగీకరించు. ఎందుకంటే నువ్వు ఒక ఫ్లైట్ తయారు చేయలా, నీ పితరులు తయారు చేసిన ఫ్లైట్లో నువ్వు తిరుగుతూ ఉన్నావు. నువ్వు ఒక బస్సు తయారు చేయలా, నువ్వు ఒక బైక్ తయారు చేయలా, అంతేనా కదా. ఈరోజు నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు నువ్వు చూసే వస్తువులు కానీ తినే ఆహారం కానీ ఏది కూడా నీ కాలంలో తయారు చేయబడినది ఏది, ఇదంతా కూడా ముందు తరం వారు తయారు చేసిందే. అంటే ఆ తరంలో ఉన్నవారు తయారు చేసినప్పుడు వాళ్ళు అన్నీ చేయగా ఈ తరంలో ఏది చేయటానికి చేతగా నువ్వు ఇది కరెక్ట్ కాదు అనడం కరెక్ట్ కాదు. అంటే వాళ్ళకంటే మన జ్ఞానంలో కాదు. అందుకని క్రిస్మస్ లేదనే వాళ్ళు వస్తారు, నూతన సంవత్సరం లేదనే వాళ్ళు వస్తారు, అసలు ప్రభు పండగ చేయమని లేదనే వాళ్ళు వస్తారు. ఆ రోజే విడిచిపెట్టాలనా, ఏదో ఒక రోజు విడిచిపెట్టవచ్చు కదా, లేదా ఆ రోజే బాప్తిజం తీసుకోవాలి, ఇవి కాదు. ఏదో ఒక కృతము చేత దేవుని స్తుతిస్తున్నారా లేదా అనేది ప్రాముఖ్యం. ఏదో ఒక అకేషన్ ద్వారా దేవుని నామాన్ని గణపరుస్తున్నారా లేదా అనేది ప్రాముఖ్యం. ఏదో ఒక సంఘటనను వారికి చూపించి వారి జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నారా లేదా అనేది ప్రాముఖ్యం. కాబట్టి ఏదైనా సరే ఒక వ్యక్తికి ఒక సమాజానికి మేలుకరమైనది ఏది చేసినా కూడా అది ఆశీర్వాదకరమైనదే. హల్లెలూయా. కాబట్టి దాన్ని ప్రశ్నించడానికో అది కాదంటానికో మనకు ఆసక్తి చాలదు. కాబట్టి మీరు కూడా ఎవరైనా మనల్ని ఎదురు క్వశ్చన్స్ వేసినప్పుడు మనం ఏం చేయాలంటే, అయ్యా మనకంటే ముందున్నటువంటి మన పితరుల కంటే మనం గొప్పవారమేమి
కాదు. హల్లెలూయా. మనం ఏం చెప్పాలి? మనకంటే ముందు తరం కంటే మనమేమి. ఈరోజు నీ బిడ్డల్ని నువ్వు చదివిస్తున్నావు అంటే చాలా ఈజీ, చాలా ఈజీ. నువ్వు నడిచిపోతే మెడికల్ కాలేజ్ ఉంది, నువ్వు నడిచి వెళ్తే ఆర్ట్స్ కాలేజ్ ఉంది, నువ్వు నడిచికి వెళ్తే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. కానీ నిన్ను చదివించే రోజు యూకేజీ ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ చదివించాలంటే 2 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల సైకిల్ మీదనో భుజాల మీద ఎక్కించుకొని తీసుకెళ్ళి చదివించారు నిన్ను. అంటే ఇది ఏ తరంలో మనం ఉన్నాము అంటే అన్నీ సిద్ధపరచి వండి నీ ముందుకు తీసుకొస్తే తినే కాలంలో మనం ఉన్నాం. కానీ అన్నీ చేసినటువంటి వారు మన తండ్రులు, మనకు జన్మనిచ్చిన తండ్రులు, మన తండ్రులు అన్నిటిని సమకూర్చి సిద్ధపరిచి, అర్థమవుతుందా? అంటే మనం పడే కష్టం ఇంతే. మన జీవితంలో మన కొరకు మన తండ్రులు పడ్డ కష్టం ఎంతో ఉంది. కాబట్టి మనం ఏది కూడా కాదనటానికి లేదు. హల్లెలూయా. కాబట్టి మనం అది అర్థం చేసుకొని మనం ముందుకెళ్ళాలి. దేవుని వాక్య భాగంలోకి వెళితే నేటి వాక్యాంశానికై పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలను మనం చూస్తే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను ఆపేక్షించుడి అంటాడు. హల్లెలూయా. ఇక్కడ అంటాడు మొదట ఆ ఎల్లో కలర్ పెట్ట మొదట క్రైస్తవులమైనటువంటి మనం, క్రీస్తుని అనుసరిస్తున్నటువంటి మనం, ప్రభువు దయాళుడని. ఆయన ఎవరంట? మొదట ఆయన దయ చూపించే దేవుడు, ఆయన కనికరము కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. అంటే ఆయనలో ఉన్నటువంటి సుగుణాలన్నిటిని నువ్వు ముందు తెలుసుకోవాలి. ఆయన ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా. ఒక మామిడి పండు ఉంది, అది స్వీట్గా ఉందో లేదో అంటే మనం ఎలా తెలుస్తుంది? రుచి చూస్తేనే తెలుస్తుంది. అది బెస్ట్గా ఉందనుకో, నువ్వేం చేస్తావు? మీ ఇంటికి తీసుకెళ్తావు కొని, లేదా అడిగి ఇది చాలా బాగుంది, ఇది ఎలాగుంది, చాలా బాగుంది. లేదు ఒక ఏదో తీసుకెళ్ళావు ఇంటికి, మీ పిల్లలందరూ ఉన్నారు, మొదట దాన్ని తిని చూసావు, బాగలేదు. లేదు పార్సల్ చేసావు రాత్రిపూట హోటల్ నుంచి, ఓపెన్ చేస్తూ కిచెన్లోనే తల్లిగా నువ్వేం చేసావు? దాన్ని వాసన చూసావో లేకపోతే కొంచెం నోట్లో పెట్టుకున్నావో, అది బాగలేదు. నీ పిల్లల్ని తిన్నిస్తావా? ఎందుకని? అది బాగలేదు. బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది చెప్పి వాళ్ళకి ఏం చేస్తావు? నువ్వు తినిపిస్తావు. అది ఆరోగ్యకరమైంది చెప్పి తినిపిస్తావు. అంటే మొదట మా పిల్లలు చర్చికి రారండి, మా ఇంటాయన నేను చెప్పిన మాట వినండి, లేదా నా భార్య నేను చెప్పింది చేయదండి, దేవుని మందిరం అంటేనే వాళ్ళకు కుదరదండి అని సాకులు చెప్పేటటువంటి విశ్వాసులు ఏం చేయాలంటే మొదట నువ్వు రుచి చూసి బాగా తెలుసుకోవాలి. ఈరోజు నువ్వు ఒక హోటల్లో లేదంటే ఒక మంచి పదార్థాన్ని నువ్వు తిన్నప్పుడు చాలా బాగుంటుంది అని నువ్వు చెప్పినప్పుడు, ఆ మార్గం గుండా వెళ్ళేటప్పుడు నువ్వు ఎప్పుడైతే పదే ఆ మాట చెప్పుంటావో, ఖచ్చితంగా ఈ స్థలంలో రావులపాలెంలో కాజా బాగుంటుంది అంటారే, లేదంటే ఆంధ్రాకి వెళితే కారం బాగుంటుంది అంటారే, మిర్చి తీసుకెళ్ళాలి అంటామా? ఎక్కడున్నా ఆంధ్రాలో తీసుకురండి, చెప్తాం కొన్ని ఐటమ్స్ మనం, అంటే అక్కడైతే బాగుంటాయి అని. అలాగే మొదట నువ్వు దేవుని రుచి చూసి ఆ రుచిని నీ కుటుంబంలో నువ్వు పదే చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వారు కూడా ఆ రుచిని చూడాలని దేవుని మందిరంలో అడుగు పెడతారు. ఏంటి ఆ రుచి అంటే, నువ్వు ఆయన దగ్గర
నమ్మకముగా ఉంటూ ఆయన ద్వారా పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నువ్వు ఎప్పుడైతే వెలిబుచ్చుతూ ఉంటావో, ఎప్పుడైతే నువ్వు దాన్ని ప్రకటిస్తూ ఉంటావో, ఖచ్చితంగా నువ్వు ఆహ్వానించకపోయినా దానిని రుచి చూడటానికి అనేక మంది ఆ స్థలానికి వస్తారు. ఆమెన్. దానికంటే ముందు నువ్వేం చేయాలంటే, ఒక వ్యక్తినో ఒక విశ్వాసినో నువ్వు మారు మనసు పొందు, దేవుని తెలుసుకో అని చెప్పటానికి ముందుగా నువ్వు రుచి చూసి తెలుసుకున్నావా? దాని రుచి నీకు తెలిసి ఉండాలి. ఏంటి ఆ రుచి అంటే, ప్రభు అయినటువంటి యేసు దయాళుడు. హల్లెలూయా. ఆయన ఎవరంట? దయాళుడు అని నువ్వు రుచి చూసి తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు రుచి చూసి నాకు తెలుసండి. ఏం తెలుసు? నువ్వు రుచి చూసావు ప్రభువుని. రుచి చూసిన తర్వాత నీకేం తెలుసు? నువ్వు ఎలా ఉండాలి? ఈరోజు ప్రభా, నేను చర్చిలో అన్ని పనులు చేస్తూ ఉంటాను, మా చర్చి బాగుంటుంది, హ్యాపీ, మంచి వాక్యం ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది మా చర్చిలో అని చెప్తా ఉంటాడు. సరే, వేరే సంఘానికి వెళ్ళే వాళ్ళకు కూడా ఆ చర్చికి పోతే బాగుండు అనే మనసు కలిగేలాగా ఉండొచ్చు. కానీ వాళ్ళు ప్రభాలో ఏం గమనిస్తారంటే, దుష్టత్వం ఉందా, కపటం ఉందా, వేషధారణ ఉందా, అసూయ ఉందా, దూషణ మాటలు ఉన్నాయా, ప్రభా క్రొత్తగా జన్మించినటువంటి బిడ్డ వల్లే ఉన్నాడా లేదా అనేది చూస్తారు. నువ్వు చర్చికి పోయావా, చర్చిలో ఏం వాక్యం చెప్తున్నారు, చర్చి ఆ క్రమశిక్షణ ఎలా ఉంది అనేది వారికి ప్రాముఖ్యంగా. పిలుస్తున్న నీవు, ఆ సంఘంలో విశ్వాసిగా ఉన్న నీవు ఆయనను రుచి చూచి తెలుసుకున్న తర్వాత నీలో ఏముంది అనేది గమనిస్తారు. గమనిస్తే ఇప్పుడు సహజంగా అంటే క్రైస్తవులుగా మనకి ఇవన్నీ లేకపోవచ్చు, కానీ కొన్నిసార్లు మనం గమనిస్తే టెంపుల్స్లో, దేవాలయాలలో గమనిస్తే దేవాలయాలలో కొన్ని వస్తువులు ఉంటాయి. ఇప్పుడు బూడిద ఉంది, బయట ఉన్నంత వరకు అదేంటి? బూడిద. ఆ బూడిదని దేవాలయంలోకి వెళ్ళి తీసుకెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అదేమవుతుంది? విభూది అవుతుంది. అంటే బయట విలువలేని బూడిద లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన వెంటనే ఏమైంది? విభూది. అంటే విలువ పెరిగింది దానికి. బియ్యం ఉన్నాయి, బయట ఉన్న బియ్యం లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అవి అక్షింతలుగా అంటే ఆ బియ్యానికి కూడా ఏమొచ్చింది? విలువ వచ్చింది. కొబ్బరి ఉంది, నువ్వు పగలగొట్టావు, అది చిల్లాపల్లా ఎక్కడంటే అక్కడ పడింది. కానీ అదే కొబ్బరి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల నుంచి ఎట్ట వస్తుందో తెలుసా? ఒక మంచి తట్టులో వస్తుంది. ఏమయ్యి? అది ప్రసాదమై వస్తుంది. అంటే ఎప్పుడైతే బయట దానికి విలువ లేదో, లోపలికి వెళ్ళిన తర్వాత దానికి ఏం పెరిగింది? బయట ఉన్నంత వరకు విలువ లేదు, లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత దానికి ఏమొచ్చింది? ఈరోజు ఇక్కడ ఉన్నట్టు మీ జీవితాల్లో, మీలో మీరు దేవుని మందిరంలోకి వచ్చారు. నువ్వు బయట ఉన్నంత వరకు విలువ లేదు, నువ్వు లోకానుసారంగా ఉన్నంత వరకు విలువ లేదు, బాప్తిజం తీసుకున్నంత వరకు నీకు విలువ లేదు. కానీ నువ్వు బాప్తిజం తీసుకుని దేవునిలోకి వచ్చి ఆయన ఆరాధిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన వాక్యం వింటూ, నేను ఆయన పెట్టినని చెప్పుకుంటూ ఆయన ఆలయంలోకి అడుగు పెట్టిన నీవు ఇప్పుడు ఎలా ఉన్నావు? బూడిద మారింది, బియ్యం మారాయి, కొబ్బరి మారింది, పొంగల మారింది, ఇంకా అన్ని మారాయి. నువ్వు మారావా? లోపలికి వెళ్ళిన మనిషి నువ్వు మాత్రం అలాగే బయటకు వస్తూ ఉన్నావు. నీకు లోపల ఏ విలువ ఉందో, బయట ఏ విలువ ఉందో, లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా నీకు అదే విలువ ఉంది. కానీ దేవుడు కోరుకునేది అది కాదు. నువ్వు ముందు ఎలాగున్నావు ఆయనకు అవసరం లేదు. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు అమూల్యమైనటువంటి ఒక విలువ కలిగినటువంటి దేవుని పాత్రగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆయన ఆశ ఉంది, కానీ నువ్వు దాన్ని ఏం చేయట్లేదు. నీ విలువను నువ్వు చూయించుకు. నేను గడిచిన వారం ఏం చెప్పాను? నువ్వు దేవుని బిడ్డగా నీ విలువని నీవు గమనించలేకపోతా ఉన్నావు. నువ్వెంత విలువైన పాత్రవో నువ్వు గమనించలేకపోతా ఉన్నావు. నేను చూస్తే, అక్క నా గురించి ప్రార్థన చేయండి, అన్నా నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పగలిగేటటువంటి పాత్రగా నువ్వు వాడబడాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడప్పుడు చిన్నక్క వాక్యం చెప్తూ, సాక్ష్యం చెప్తూ, నేను అక్కకు ఫోన్ చేశాను ఆలిస్ అక్కకి ప్రార్థన చేయమని. మీకు ఎవరికైనా చేసిందా? అంటే మీరు అందరూ ఎవరని?
అంటే మీరు కూడా ఆలిసక్కలాగా మనం కూడా వాడబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. పురుషులు కూడా, నేను అహరోన్ అన్నకు ఫోన్ చేశాను, మీరెవరు? అహరోన్ అన్నలాగే మీరు కూడా మనుషులే. అహరోన్ అన్న ఫోను స్విచ్ ఆఫ్, నాట్ రీచబుల్, బిజీగా ఉన్నప్పుడు సెకండ్ కాల్ ఆయనకి వెళ్ళకుండా మళ్ళీ ఇంకొకరికి వచ్చేలాగా మీరు సిద్ధపడాలి. హల్లెలూయా. అంటే అప్పుడు నీకు ఒక ప్రత్యేకత సంఘంలో. కానీ ఇక్కడ ఏంటంటే రాజుకు పుట్టిన కుమారుడు రాజు అవుతాడు, కానీ క్రైస్తవుడికి పుట్టిన కుమారుడు ఏ రోజు క్రైస్తవుడు కాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు క్రైస్తవునే, కానీ ఇప్పుడున్న గిరీష్ ప్రణవ్ క్రైస్తవులు కాదు. వాళ్ళు నిజమైన రక్షకుడు యేసు ప్రభు వారిని నమ్మాలి, మారు మనసు పొందాలి, రక్షణలోకి రావాలి, బాప్తిజం తీసుకోవాలి. ఆయన నిజమైన రక్షకుడిని బాప్తిజం అనే పునరుత్థానం ద్వారా వారు రక్షింపబడి మందిరంలోకి వచ్చిన తర్వాతే వారు క్రైస్తవులు. నీ బిడ్డను అడుగు, మీరు ఎవరు అంటే క్రిస్టియన్ సార్. వాడు క్రిస్టియన్ కాదు అంతే. క్రైస్తవుడి కొడుకు క్రైస్తవుడు ఏ రోజు కాడు. ఎందుకు కాడయ్య అంటే మొదటి జన్మ తల్లి గర్భంలో నుంచి వస్తే అది లోకానుసారమైనది. రెండవ జన్మ బాప్తిస్మం అనేటటువంటి పునరుత్థానము ద్వారా కలిగినప్పుడు అది రెండవ జన్మ. ఆ రోజే నువ్వు దేవుని బిడ్డవి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు నువ్వు క్రైస్తవునిగా పుట్టడం కూడా ప్రాముఖ్యం కాదు, క్రైస్తవునిగా జీవించడం చాలా ప్రాముఖ్యం. ఏంటయ్యా క్రైస్తవునిగా జీవించాలి అంటే ఈ మొదటి పేతులు చెప్పిన మాటలే. నీళ్ళు ఏముండకూడదు? దుష్టత్వం ఉండకూడదు, కపటం ఉండకూడదు, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మానాలి. ఇవన్నీ ఉండకూడదు. కానీ నిన్ను అడిగితే నువ్వేం చేస్తావు? నువ్వెవరండి? ఐఎమ్ క్రిస్టియన్. నువ్వెవరయ్య అంటే మేము క్రైస్తవులమండి. ఎక్కడండి? ఎక్కడ క్రైస్తవులు? ఏమి క్రైస్తవులు? అలా కాదు అని అంటాడు. మొదట నువ్వు రుచి చూచి తెలుసుకోవాలి. నువ్వు ఒక పండు తిన్నావు, పుల్లగా ఉంది. ఎలా ఉంది? పుల్లటి పండు నువ్వు తిన్నప్పుడు నీ పండ్లు జీవమంటాయి. ఏమంటాయమ్మా? నువ్వు తిను, నీ బిడ్డ పండ్లు జీవమనమను అంటాయా? అంటే ఎవరిది? నువ్వు క్రైస్తవుడు అయితే నీదే, నీ బిడ్డ క్రైస్తవుడిగా మారితే నువ్వు క్రైస్తవుడు అయినంత మాత్రాన నీ బిడ్డ క్రైస్తవుడు కాడు. రాజు కొడుకు రాజు అవుతాడు. ఎందుకంటే అది లోకానుసారంగా వస్తున్న ఆస్తి సంపదతో వచ్చినటువంటిది, కూడినటువంటిది. డాక్టర్ కొడుకు డాక్టర్ కాలేడు డాక్టర్ చదవకుండా, టీచర్ కొడుకు టీచర్ కాలేడు చదవకుండా, పాస్టర్ కొడుకు పాస్టరు కాలేడు చదవకుండా. కొడుకులే కాదు, చేసుకున్న భార్యలు కూడా టీచర్ అమ్మ అంటారు. ఎంఏ బిఎడ్ బిఏ చదివా, కాకపోతే అతన్ని బట్టి పాస్టమ్మ గారు అంటారు. అతన్ని బట్టి అంత మాత్రాన పాస్టమ్మ అయినంత మాత్రాన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోవడానికి అర్హత లేదు. ఈరోజు మన పాస్టమ్మకి నాతో పాటు బిషప్లో ఆర్డినేషన్ జరిగింది. ఆమె ఇక్కడ కూర్చోటానికి ఎలిజిబుల్ ఉన్నా కూడా మనం ఎక్కడ కూర్చుంటుంది? కామన్గా ఉండమంటాను నేను. అంత ప్రత్యేకత అవసరం లేదు. నువ్వు ప్రసంగం చేయగలిగినప్పుడు మాత్రమే నువ్వు అధికారాన్ని తీసుకో. హల్లెలూయా. అంటే ఎప్పుడు కూడా మనం కొన్ని నియమాలని పాటిస్తూ ఉండాలి. అవి పాటించాలంటే మొదట దేవుని యొక్క రుచిని నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. ఒకరు క్రొత్తగా జన్మించినటువంటి శిశువును పోలిన వారై ఉండాలి అంటారు. మనం దేవుని రుచి చూసి తెలుసుకున్న తర్వాత మనం ఎలాగుంటామంట? క్రొత్తగా మూడవ వచనం, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలతో రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఏ పాలను వాక్యమనే పాలను
చెప్పండమ్మా. నిర్మలమైన వాక్యమను పాలతో రక్షణ విషయము అంటాడు. వాక్యం అనే పాలు అంటాడు. ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి బైబిల్లో ఉన్నదంతా కూడా దేవుని వాక్యం. నేను చెప్పాను మీకు అప్పుడప్పుడు, ప్రకటన పుస్తకం 19వ అధ్యాయం 13వ వచనం లాస్ట్లో ఒక మాట ఉంటుంది, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకి పెట్టబడి ఉన్నది అంటాడు. వాక్యం అంటే యేసు ప్రభు వారి యొక్క రక్షణ విషయములో మీరు ఎదుగు నిమిత్తము అని దాని అర్థం. ఏమని అర్థం? యేసుక్రీస్తు వారి యొక్క, యేసు ప్రభు వారికి పేరేం పెట్టారంట? ఆయన పేరు దేవుని వాక్యం అనే నామం ఆయనది. యేసుక్రీస్తు కాదు. యేసు అంటే రక్షకుడు అని, క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. అవన్నీ కూడా ఇప్పుడు నాకు ఎట్లా ఇచ్చారు, బిషప్ అని, రెవరెండ్ అని, ఇవన్నీ అవి ఒరిజినల్ నేమ్. ఆయన పేరు వాక్యము. ఈ వచనం చెప్తా ఉంది, ఆ వాక్యం అంటే యేసు ప్రభు అనే పాలతో యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ విషయంలో మనం ఎదగాలి. ఎదుగు నిమిత్తం ఆ పాలను, ఏ పాలను? ఈ వాక్యాన్ని మీరు ఆపేక్షించండి. ఆమేన్. వాక్యానికి ఇప్పుడు విలువిచ్చే వాళ్ళు లేరు. లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఏసీ ఉండాలి, లోపలికి ఎంటర్ అయిన వెంటనే మంచి డ్యాన్స్, మంచి సాంగ్, మంచి మ్యూజిక్, మంచి వర్షిప్, ఆ డీజే లైట్స్, మన చెప్తా, ఇవన్నీ మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు. నీకు మందిరములో ఏదైనా ఉండాలి అంటే అది పరిపూర్ణమైన వాక్యం ఉండాలి. వాక్యము ద్వారానే నీలో రక్షణ వస్తుంది. వాక్యము ద్వారానే నీలో మారు మనసు వస్తుంది. వాక్యము ద్వారానే నువ్వు మార్పు చెందగలవు. అంటే ఆరాధన ఉండాలి, కానీ అదే ఆరాధన కాదు. అన్ని ఒక పార్ట్ అయిన వాక్యం అనేది ఒక పార్ట్. మీరు చాలా సంఘాల్లో చూస్తే, చాలా డినామినేషన్స్లో వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తారు. దేనికి ఇస్తారు? కొన్ని సంఘాల్లో ఈరోజు కూడా వర్షిప్ లేదు. నువ్వు బ్యాప్టిస్ట్ లేకపో వర్షిప్ ఉన్నది ఏదో కామన్గా. అంటే ఇంకా చర్చిలు ఖాళీలు అయిపోతూ ఉన్నాయి ఈ డ్యాన్సులకి వీటన్నిటికి కలిసి. అందుకని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, బ్యాప్టిస్ట్లోకి వెళ్ళండి, వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తారు. లూథరన్కి వెళ్ళండి, వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తారు. బ్రదరన్కి వెళ్ళండి, వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తారు. హెబ్రోను, సియోను, బైబిల్ మిషన్, ఇలా ఈసీఐ, ఇలా ఎన్నో చర్చెస్ అంటే ఒక మంచి గట్టి పునాది కలిగినటువంటి అన్ని మందిరాల్లో దేనికయ్యా ప్రాముఖ్యత ఉందంటే వాక్యానికి. ఇండిపెండెంట్ చర్చెస్లో అంటే ఆ చర్చిని చూసి ఈ చర్చి, ఆ చర్చిని చూసి ఆ చర్చి, అలా ఏదో కలిసి ఏదో చేస్తూ ఉన్నారు తప్ప, కానీ వాళ్ళకంటూ ఒక డాక్ట్రిన్ ఉంది. వివాహం అంటే ఇలాగే చేయాలి. దేవుని మందిరంలో పాట, ప్రకటన, వాక్యం, ముగింపు, ఒక సిస్టమ్. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారు, ఆ సిస్టాన్ని మర్చిపోయి ఆ న్యూ టెక్నాలజీకి అలవాటు పడిపోయారు. నువ్వే టెక్నాలజీకి అలవాటు పడ్డా నువ్వు వెళ్ళే మందిరంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. ఆమేన్. ఎప్పుడు ఆశీర్వాదాలే చెప్పకూడదు. మరలా నువ్వు వచ్చే నెలలో ఇల్లు కడతావు, అవతల నెలలో బండి కొంటావు, ఇంకొక నెలలో పెళ్ళి అవుతుంది. ఇవన్నీ జీవితంలో జరిగేయే. కష్టపడే మనస్తత్వం ఉంటే సమస్తం నీ ఇంటికాడికి వచ్చి నిలబడతాయి. నువ్వు కష్టపడకుండా 3 పూటలు తిని 6 పూటలు నిద్రపోయే మనిషి అనుకో, ఏది మన ఇంటికాడికి రాదు. ఎంత పెద్ద ప్రవక్త వచ్చి నీకు కారు వస్తుంది, బైక్ వస్తుంది అని చెప్పినా నీ ఇంటి ముందుకి సైకిల్ టైర్ కూడా రాదు. ఎందుకంటే దేవునికి నీ ఎడలో గొప్ప ప్రణాళిక ఉంది. ఆమేన్. ఇక్కడ అంటాను, క్రొత్తగా జన్మించిన ఎందుకయ్యా నువ్వు క్రొత్తగా జన్మించాలి అంటే చిన్నపిల్లవాడి మనస్తత్వం కలిగి ఉండని దాని అర్థం. ఇప్పుడు చిన్నపిల్లవాడి మనస్తత్వం నీలో ఉండిందనుకో, మొట్టమొదటి చెప్పినటువంటి దుష్టత్వం నీలో ఉండదు. రెండవది కపటం నీలో ఉండదు. మూడవది వేషధారణ నీలో ఉండదు. నాలుగవది అసూయ నీలో ఉండదు. ఐదవది సమస్తమైన దూషణ మాటలు ఉండవు. ఎందుకని? నువ్వు క్రొత్తగా జన్మించినటువంటి శిశువు వలె నువ్వు ఉన్నావు. నువ్వు అలా ఉంటేనే పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు. ఎలా ఉంటే? క్రొత్తగా జన్మించినటువంటి శిశువు వలె ఉంటేనే నీకు పరలోక రాజ్యం, లేకపోతే పరలోక రాజ్యం లేదు.
ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎంతమందికి నేను పరలోక రాజ్యం వెళ్తానని నమ్మకం ఉంది? ఇక్కడ అంటాడు మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపురని మీతో నిశ్చయముగా ఎట చెప్తా ఉన్నాడు? కరాఖండిగా నిశ్చయంగా ఇది నిజం. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే నువ్వు మార్పు చెందాలి. ఎలా? బిడ్డల వంటి వారు అవ్వాలి అంటాడు. బిడ్డలకి కపటము తెలియదు, బిడ్డలకి కల్మోషం. నువ్వు నేర్పించేదాకా రే ఆ యాంటీతో మాట్లాడొద్దు, ఆ అంకుల్తో మాట్లాడొద్దు, నేను మీ బాబాయ్తో మాట్లాడొద్దు, నేను మీ అత్తమ్మతో అని నువ్వు నేర్పించేంత వరకు వాడికి తెలియదు. వాడు అందరితో మాట్లాడతాడు. ఎందుకంటే వాడికి కపటము తెలియదు, కల్మషం తెలియదు. అవునా కాదా? మనం కూడా చెప్పుంటాం ఎవరెవరితో మాట్లాడాలి, ఎవరెవరితో మాట్లాడకూడదు అని. సరే, అందరితో మాట్లాడకూడదు. సొంత అవ్వాతాతతో కూడా మాట్లాడొద్దు అనే వాళ్ళు ఉన్నారు. నానమ్మ జేజి నాయనతో కూడా మాట్లాడొద్దు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నీ బిడ్డకు నువ్వేం చేస్తా ఉన్నావు? ఈ లోకానుసారమైనటువంటి ఆ దుష్టత్వాన్ని నువ్వు నూరి ఉగ్గు గద పోసినట్టుగా నీ బిడ్డకి ఏం చేస్తా ఉన్నావు? నూరి పోస్తా ఉన్నావు. తప్పు బిడ్డదా నీదా? నీదే. మొదటికి అంటాడో క్రొత్తగా జన్మించాలంటే మొదట సమస్తమైన దుష్టత్వం. దుష్టత్వం అంటే ఏంది? చెడ్డ తత్వం. దుష్టుడు అంటే సైతానుడు అని అర్థం బైబిల్. నీలో ఏముండకూడదు అంటే ఆ సైతాను యొక్క తత్వం, ఆ దుష్టత్వం నీలో ఉండకూడదు. దుష్టత్వం చెడు మాటలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు కార్యాల గురించి ఆలోచించటం, ఇవేవి ఆ దుష్టత్వానికి సంబంధించినవి ఏవి కూడా నీలో ఉండకూడదు. 2వ దశలోనికి రాసిన పత్రికలో 2వ దశలోనికిలో 3:3 చూడమ్మా. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, దుష్టత్వము నుండి, అక్కడ నెంబర్ ఎంత ఉంది? 3. పుట్టినోట్లో దుష్టుని నుండి అంటాడు. దుష్టుడు అనగా సైతానుడు. యోబు పుస్తకం 28వ అధ్యాయం 28వ వచనం. ఇదిగో యెహోవా యందు భయభక్తులు కలిగి జ్ఞానమనియు చాలు. ఇక్కడ అంటాడు దేవుని ఎడలు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారి వారు జ్ఞానవంతులు. దుష్టత్వాన్ని విడిచిపెట్టటే వివేకము, బుద్ధి. ఈరోజు నువ్వు విడిచిపెట్టావా లేదా? దుష్టత్వాన్ని నువ్వు విడిచావా లేదా? నువ్వు విడవలేదంటే నీలో ఏముంది? చిన్న బిడ్డ మనస్తత్వం నీలో లేదు. చిన్న బిడ్డ మనస్తత్వం నీళ్ళు లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు? పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు. నీలో ఉండకూడనిది నీలో ఉంది. కీర్తన 5వ కీర్తన 4వ చరణాన్ని ఒకసారి చూస్తే, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు అనే దగ్గర నెంబర్ ఉంటుంది. ఆ పుట్టినోట్లు ఏముంది? దుష్టునికి నీ యొద్ద, ఇక్కడ అంటాడు నీలో దుష్టత్వం ఉందనుకో, ఎవరి దగ్గర నీకు చోట్లేదు? దేవుని దగ్గర నీకు చోట్లేదు. నువ్వు మందిరంలోకి వచ్చి కూర్చున్నా కూడా నువ్వు దుష్టురాలు అయితే కూర్చున్నట్టు కూర్చోవాలే, కానీ దేవుని దగ్గర నీకు చోటు లేదు అంటాడు. దేవుడు ఆ దుష్టత్వాన్ని చూసి ఆనందించేవాడు కాదు. హల్లెలూయా. సామెతలు
8వ అధ్యాయం 7వ వచనం. నా నోరు సత్యమైన మాటలు పలుకును, చాలు, నా పెదవులకు అసహ్యము. ఈరోజు ఉదయం నుంచి రాత్రి దాకా మాట్లాడుతున్నాను, నీలో నిజంగా సత్యమైన మాటలే ఉన్నాయా? సత్యమైన మాటలు నీలో లేవు అంటే నువ్వు ఎవరివి? దుష్టత్వం కలిగినటువంటి బిడ్డవు. ఎవరో ఏదో చెప్పారు నీకు. ఎట్లా? ఎవరో ఏదో చెప్పారు. దాన్ని ఏం చేస్తావంటే నువ్వే చూసినట్టు, ఎట్లా నువ్వే చూసినట్టు, నువ్వే ఆలకించినట్లు, నీకే తెలిసినట్లు. అది ఎవరో చెప్పుంటారు నీకు. అది వేరే వాళ్ళు ఇలా అంటుంటే విన్నాను అని చెప్పవు, నీ క్రెడిట్ కోసం. అది సత్యమైన మాట కాదు. ఎవరైనా మన దగ్గర వచ్చి ఏదైనా ఒక విషయం నేను చెప్పానని చెప్పొద్దు, నువ్వే చెప్పు అంటారు. అది కూడా దుష్టునితో సమానం. మనం ఏం చేస్తాం? వాళ్ళని సేవ్ చేయటం కొరకు మనమే మాట్లాడతాం. అలా కూడా మాట్లాడకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. కాబట్టి ఈ లక్షణాలు నీలో ఉంటే, ఏ లక్షణాలు? దుష్టత్వపు లక్షణాలు నీలో ఉంటే నువ్వేం చేయలేవు? పరలోక రాజ్యానికి పోలేవు. పోకపోవటమే కాక ఆ దుష్టుడు అంటే సైతానుడు నీలో ఉన్నట్టే లెక్క. రెండోది ఏమంటారు అక్కడ? రెండోది సమస్తమైన అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తే, నిండినవాడై నిండినవాడా చాలు. ఇక్కడ అంటాడు, ఎలుమ అనేటటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. ఎవరు? ఎలుమ. ఆ ఎలుమ అనేటటువంటి వ్యక్తిని ఇతను చూసి పౌలు అనబడినటువంటి సౌలు ఆ ఎలుమ అనేవాడితో అంటాడు, ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై అతని తేరుచు సమస్త కపటముతోనూ. ఇప్పుడు 2వ లైన్లు అంటాడు, అపవాదికి కుమారుడా. కపటం ఉందంటే ఎవరి కుమారుడంట? అపవాది అనే దగ్గర నెంబర్ ఎంత ఉంది? 1. కింద ఏముంది? ఇప్పుడు వాడు ఎవరి కుమారుడు? సాతాను కుమారుడు. నీలో కపటం ఉంది. కపటం అంటే ఏంటి? మీ మమ్మీ వాళ్ళు వస్తే ఒకలాగా, వాళ్ళ మమ్మీ వాళ్ళు వస్తే ఒకలాగా. డబ్బు ఉండే వాళ్ళతో ఒకలాగా మాట్లాడతావు, డబ్బులు లేని వాళ్ళతో ఒకలాగా మాట్లాడతావు. అధికారం ఉండే వాళ్ళతో ఒకలాగా మాట్లాడతావు, అధికారం లేని వాళ్ళతో ఒకలాగా మాట్లాడతావు. అంటే 2 మనస్తత్వాలు. కపటమైన మనసు. మనిషి ముందున్నప్పుడు ఒకలాగా మాట్లాడతావు, మనిషి వెళ్ళిపోయినప్పుడు ఆ మనిషి గురించి ఒకలాగా మాట్లాడతావు. ఎప్పుడైతే ఒక మాటను మనం అంటామో ఆ మాట మీదనే బేస్ అయి ఉండాలి తప్ప మళ్ళీ మార్చి మాట్లాడితే దాన్ని ఏమంటారు? కపటమైన మాటలు, కపటమైన మనస్సు, కపటమైన ఆలోచనలు. ఇవన్నీ ఉంటే నువ్వెవరివి? సాతానుడివి. నువ్వు సాతాను కుమారుడివి, సాతాను కుమార్తెవి. నీకు పరలోక రాజ్యంలో చోటు ఉంటుందా? ఇప్పుడు మనం ఏం వదిలిపెట్టాలి? కపటమైన మనసు ఉంటే అనేదే, కానీ వదిలిపెట్టేది లేదు. చెప్పేదే కానీ వదిలిపెట్టేది లేదు. దుష్టత్వాన్ని వదిలిపెడతాం, వదిలిపెట్టేది లేదు. అన్నీ వినేదే కానీ ఏది విడిచిపెట్టేది లేదు, ఏది మరిచిపోయేది లేదు. ఈ ఆదివారం ఎలాగున్నారో వచ్చే ఆదివారం కూడా మీరు ఎలాగుంటారు? అలాగే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటాడు, అతను తేర్చు సమస్తమైన కపటముతోను సమస్తమైన దుర్మార్గముతోను నిండినవాడా
అపవాది కుమారుడు సమస్త నీతికి విరోధి అంటాడు. ఈరోజు నువ్వు ఆ కపటమైన మనసుతో దేవుని మందిరంలోకి నువ్వు వచ్చి అడుగు పెడితే నువ్వెవరవయ్యా అంటే దేవుని యొక్క ప్రభువు యొక్క ఆ మార్గాలను చెడగొట్టే మనిషివి నువ్వు. ప్రభువు కొరకు నిలబడినటువంటి వ్యక్తులను చెడగొట్టే మనిషివి నువ్వు. దేవుని మార్గంలో నడిచేటటువంటి ఆత్మీయ దేవుని బిడ్డలను విశ్వాసాలను చెడగొట్టే మనిషివి నీవు. నా కపటమైన మనసు నాకుండేది ఎవరికి తెలుసులే, నేను ఇక్కడ మాట్లాడేది ఎవరికి తెలుసులే, నేను వీళ్ళతో మాట్లాడేది ఎవరికి తెలుసులే. అర్థమవుతుందా? ఎవరు చూడరులే, ఎవరు వినరులే అని నువ్వు మాట్లాడుతూ ఉంటావు. తెలుసా నువ్వెవరు అంట? దేవుని మార్గములో నడుస్తున్నటువంటి దేవుని బిడ్డలను చెడగొట్టేటటువంటి ఒక సాతానువి. కాబట్టి నీలో ఏముండకూడదు? కపటం ఉండకూడదు. ఏదైనా ఉంటే ఓపెన్గా ఉండాలి. ఏదైనా ఉంటే ఓపెన్గా ఉండాలి. ముందైనా అదే మాట, వెనకైనా అదే మాట. ఇప్పుడు పాస్టర్ గారికి తెలిస్తే పాస్టర్ గారు మైక్లోనైనా చెప్తారు అంటారా? అనరా? నాకు ఏదైనా తెలిస్తే మైక్లోనే చెప్తాడు మన అయ్యగారు అంటే ఓపెన్. అంతేనా కదా? పక్కకు పిలిచి బ్రదరు సిస్టరు అట్ట వాళ్ళు అట్ట అన్నారు, వీళ్ళు ఇట్ట అన్నారు, అవసరం లేదు. నువ్వు మారాలి, అది ప్రాముఖ్యం. ఒక విషయం నాకు తెలిసింది, అది నాకు తెలియక ముందు సంఘానికి అందరికి తెలిస్తేనే నాకు తెలుస్తుంది అది. అవునా కాదా? కాబట్టి మనం స్ట్రైట్గా చెప్పేస్తాం. అట్లా నువ్వు కూడా ఏం చేయాలి అంటే ఒక మనిషి అట్లా నీకు ఏదైనా ఒక చెడు అభిప్రాయం అంటే పిలిచి ఇలా ఉంది అది మార్చుకో. నువ్వేమో మాట్లాడినంతసేపు గంగెద్దు ఊపినట్టు తల ఊపితివి, అన్నీ మాట్లాడితే అన్నీ చేస్తేవి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయ్యో నా తల తిన్నది, ఇంతసేపు ఎందుకు మాట్లాడినా, పొమ్మంటే పోలేదు అని ఆమెకు వ్యతిరేకమైన వ్యక్తి కనపడిన వెంటనే మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. దాన్ని ఏమంటాం? కపటమైన మనస్సు. నువ్వు తిట్టావా? ఓపెన్గా తిట్టాయి. ప్రేమించావా? ఓపెన్గా ప్రేమించాయి. హల్లెలూయా. మరొక అధ్యాయం చూస్తాయి. 24వ కీర్తన 4-5 చరణాలను చూద్దాం. 24వ కీర్తన 4-5. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా. ఇప్పుడు ఎప్పుడు చేస్తారు తెలుసా ఈ కపట ప్రమాణం? డిసెంబర్ 31 చాలా మంది చేస్తారు. ఇప్పుడు ప్రసన్న బ్రహ్మాండంగా నవ్వుతా ఉంది. ఎప్పుడు చేస్తారు? అమ్మా నీ మీద ప్రామిస్, ఇది ఒక్కరోజే, రేపు 1వ తేదీ నేను మారబోతున్నాను, నేను నమ్మను, నా మీద నువ్వు ప్రామిస్లు వేసి 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 నేను సగం నాశనం అయిపోయినా, ఇదిగో బిడ్డల మీద ఈ ప్రామిస్ అని బిడ్డలను తీసుకొచ్చి ముందు పెడతారు. ఆ ఒక్కరోజు కోసం వాడు బిడ్డల మీద కూడా ప్రామిస్, మళ్ళా 1వ తేదీ లేదా 2వ తేదీ లేదా 5వ తేదీ లేదా 10వ తేదీ మళ్ళా యథాతథ. అంటే తన కార్యాన్ని జరిగించుకోవటం కోసం కపటమైన మనస్తత్వం కలిగి ఉంటాడు. కపటమైన ప్రమాణాలు. తప్పు మాట్లాడుంటాడు. ప్రామిస్గా నేను మాట్లాడలేదండి, దేవుని సాక్షిగా నేను మాట్లాడలేదండి. అవునా కదా? అది కపటమైన ప్రమాణం. చేసుంటాడు, అయ్యో ప్రామిస్గా నేను చేయలేదండి. అవి కపటమైన ప్రమాణాలు. ఇక్కడ అంటాడు, చదువమ్మది, కపటముగా ప్రమాణము చేయకు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండి వాడే యెహోవా వలన ఆశీర్వాదం పొందును అంటాడు. మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా ఇలాంటి కపటమైన ప్రమాణం చేస్తున్నారని గుర్తు చేసుకోండి. ఈరోజు ఒకవేళ అలా చేస్తుంటే ఈ రోజు నుంచి అది మానేయండి. ఇక మీట ఈ కపటమైన ప్రమాణాలు మనం చేయకూడదు. కపటమైన మనస్తత్వం మనలో ఉండకూడదు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదాలను పొందుకోలేవు. దేవునిని ఆశీర్వాదించాలని చూస్తూ ఉన్నాడు, దేవునిని అభివృద్ధి పరచాలని చూస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఉన్నతమైన బిడ్డగా
చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ ఆయనకు నీకు మధ్యలో ఈ దుష్టత్వం అడ్డొస్తూ ఉంది, నీ కపటమైన మనసు అడ్డొస్తూ ఉంది. వస్తూ ఉన్నాయి నిన్ను ఆశీర్వదించడానికి ఆశీర్వాదాలు, కానీ నీలో ఉన్న కపట మనసు దాన్ని ఏం చేస్తూ ఉంది? ఆపుతూ ఉంది. నీలో ఉన్న దుష్టత్వం దాన్ని ఆపుతూ ఉంది. దేవుడు ఇస్తున్నాడు, కానీ పొందుకోలేకపోవటానికి నీ మనస్తత్వమే కారణం. ఆయన ఇస్తానన్న తర్వాత ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చేవాడు, కానీ దాన్ని పొందుకోవటానికి నువ్వు సిద్ధంగా లేవు. హల్లెలూయా. కాబట్టి ఇక మీదట మన జీవితంలో ఇదిగో ఇంకొక నెల ఆగితే మనకి నూతన సంవత్సరాలకు అడుగు పెడతాం. ఈ నూతన సంవత్సరానికి అడుగులేకి పెట్టబోతున్న నీ జీవితంలో దుష్టత్వం ఉండకూడదు. రెండవది, కపటమైన మనస్సు ఉండకూడదు. మరొక మాట, సామెతల పుస్తకం 26వ అధ్యాయం 24వ వచనాన్ని చూస్తే, పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. ఇజ్రాయేల్ అన్న కనపడినప్పుడు, అన్నా వందనాలన్నా, బాగున్నారన్నా, అంతటితో పోతే పర్వాలే. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు పోతాడో అన్నామనుకో, అన్న నీళ్ళు ఏమున్నట్టు పగ ఉంది ఆయన మీద. కొన్నిసార్లు మనకు పగ ఉన్నప్పుడు, పగ ఉన్నోళ్ళు మన ఇంటికి వస్తే మనం మాట్లాడతాం, ప్రేమిస్తాం, అన్నీ చేస్తాం, కానీ లోపల మాత్రం కపటం. కానీ ఇక్కడ అంటాడు ఆయన, అలాంటి మనస్తత్వం నీకు ఉండకూడదు అంటాడు. పగవాడు ఏం చేస్తాడు? పెదవులతో మాయ చేస్తాడు. మన చుట్టుపక్కల చాలామంది ఉంటారు మనల్ని పెదవులతో ప్రేమించేవాళ్ళు. మనం కూడా అంటాం, నువ్వు పెదవులతో మనం చెప్పటం కదా, మా హృదయాన్ని మనస్ఫూర్తిగా చెప్పంటాం. మనం కూడా పెదవులతో ప్రేమించడం కాదు, మనస్సులో నుంచి ప్రేమించు అంటాం. ఆ లిస్టులో మనం ఉన్నా కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకని? కొన్ని కాకపోయినా కొన్నైనా మనలో అలాంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి అలాంటిది పూర్తిగా వదిలేయమని దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము. ఎప్పుడో గొడవ పడ్డారండి, మళ్ళీ ఏదో ఒక పెళ్లిలోనో ఒక కార్యంలోనో లేదో ఒక ఫంక్షన్లో కలుసుకున్నారు. అవన్నీ మర్చిపోయి ఆహాహా ఇహి అన్నీ కలిసిపోయి అయిపోయింది. ఒక 4 సంవత్సరాలతో మళ్ళీ ఏదో గొడవ జరిగింది. ఏది తెచ్చి పెడతారు? ఆ రోజే తట్టేయాల్సింది నేను. ఎప్పుడంట? మరి 4 సంవత్సరాలు సహవాసం చేసి వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళి నీ ఇంటికి వాళ్ళని పిలిచి తిని తాగి తలగబోసుకొని తందనాలాడి అన్నీ చేశారు కదా. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత నీకు ఆ మాట గుర్తుకొస్తా ఉందంటే ఆ పగ ఎక్కడుంది? నీ అంతరంగంలో ఉంది. కాబట్టి ఆ పగ 10 సంవత్సరాల తర్వాత అనేది నీకు బయటకు వస్తూ ఉంది. నాకు అలాంటిది ఏమి లేదని వాళ్ళు చెప్పండి. ఉంటుంది, ఉంది కాబట్టే దేవుని ఆశీర్వాదాలు నీ దగ్గరికి రావటం లేదు. అలా ఉంది కాబట్టి దేవుని ఆశీర్వాదాలను పొందుకోలేకపోతా ఉన్నావు. అలాంటి మనస్తత్వం నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్న నీలో ఆశీర్వాదాలు అనేటువంటి పంట పండలేకపోతా ఉంది. కాబట్టి అలాంటి మనసును మనం ఏం చేయాలి? తీసివేయాలి. మొదట నువ్వు చిన్నపిల్లవాడిగా మారితేనే. చిన్నపిల్లవాడు ఉన్నాడు, పఠాను కొట్టు, 5 ఏళ్ళు పడ్డాయి, 4 ఏళ్ళు పడ్డాయి, సాయంత్రం పిల్లువాడు వస్తాడు నీ దగ్గరికి. వస్తాడా రాడా? నీ బిడ్డను నువ్వు కొట్టావు, ఒక అరగంట తర్వాత పిలు, వస్తాడా రాడా? వాడిలో ఏమీ లేదు, కపటం లేదు. మా డాడీ మా మమ్మీ లేట మా అంకుల్ ఏదో అదే నిన్ను కానీ కొడితే 4 సంవత్సరాలు మాట్లాడవు. అంటే చిన్న పిల్లవాడలాగా మారితే తప్ప పరలోక రాజ్యంలో మనకేమీ లేదు, స్థానం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3వ విషయంలోకి వెళ్తే ఏమంటాడు? వేషధారణ. మత్తయి సువార్త 23వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 28వ వచనం.
అమ్మా అలాగే వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణలతోనూ అక్రమముతోనూ అయ్యో బయటికి మాత్రం నీతిమంతులుగా అగపడతా ఉన్నాం. మరి దేవుడు ఈరోజు ఇక్కడ ఎంతమందిని చూసి ఆ మాట చెప్తా ఉన్నాడో తెలియదు. పైకేమో మనం ఎలా ఉన్నాం, నీతిమంతులం, లోపలేమో వేషధారణ. ఎవరి గురించి ఎందుకు, నా గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఒక పాస్టర్ గారు ఈ మధ్య ఒక వాక్యం అన్నాడు, ఒక్కొక్కరిని చొప్పుతో కొట్టాలి అన్నాడు. మంచి స్పీకర్ ఆయన, అందరూ నువ్వు సేవకుడు పోయి ఇలా మాట్లాడొచ్చా అది ఇది, ఆయనలో ఉన్న కసి అది. ఒక్కొక్కరిని పళ్ళు రాళ్ళగొట్టాలని ఈ మధ్య దుబాయ్లో కాన్ఫరెన్స్లో మాట్లాడుతాం. ఆయన పేరు బెంగళూరు పాస్టర్ గారిది, ఏంటో విలియం ఏదో పేరు, ఆయన పేరు ఎడ్వర్డ్ విలియమ్స్ అని చాలా ఖచ్చితమైనటువంటి వాక్యం చెప్తాడు, కఠినమైన వాక్యం చెప్తాడు. ఆయన ఓపెన్గా చెప్తాడు. అది గుర్తుండేది నాకు. ఈ మధ్య అందరం కూర్చొని ఉన్నాం, అన్నా మీరు ఎందుకన్నా కొడతారు తిడతారు అన్నాను. నన్ను నేను ఎవరిని కొట్టాను, నేను ఎవరిని తిట్టాను? లేదన్నా మీరు వెంటనే కోపడుతున్నారు. నా అది కోపం కాదు, కోపం అనేది వేరు. నేను వెంటనే అంటే అక్కడ ఉన్నటువంటి దాన్ని సరిదిద్దటానికి నేను ఆ విధంగా రియాక్ట్ అవుతుంటాను. లేదన్నా మీరు తిడుతున్నారు. సరే, చర్చిలో ఇలాగే ఉంటా, నేను ఇంటిలో ఇలాగే ఉంటా, బయట కూడా అంటే అలా ఉండబట్టేగా మీరు నన్ను ప్రశ్నించగలిగింది. అంటే నేను ఏది కూడా అతికించుకోను. ఏంది అతికించుకోవటం అని మీలాగా అతికించుకోను అన్న. అట్టంటే ఏందన్న, విశ్వాసుల కాడ మాత్రం వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్, వీడి నోట్లో ఏలు పెట్టినా కూడా మా పాస్టర్ కొరికే తట్టు చేతగా నోడాలన్నాడే అనే తట్టు సంఘంలో విశ్వాసులు వెళ్ళకపోయినప్పుడు, విశ్వాసులు కలిసి ఉన్నప్పుడు మాత్రం నటన చేసి ప్రవర్తించి వాడు ఒక్కడే ఎక్కడికైనా ఇంట్లో ఉంటాడు. వాళ్ళ భార్య వ్యతిరేకంగా ఏదన్నా చేసింది తిట్టడా, కొట్టడానికి పోడా? పిల్లలు ఏదన్నా చేశారు తిట్టడా, కొట్టడానికి పోడా? నీకు ఆడలే, ఇప్పుడు అర్థమవుతుందా? బంధువులు ఏదన్నా చేశారు చెప్తూ కోప్పడ్డా, తిట్టడా? నేను అన్నాను, ఇక్కడ ఎలాగుంటాను నేను సంఘంలో ఒకలాగా, పర్సనల్గా ఒకలాగా. నేను ఇప్పుడు మీరు మాత్రం ఏం చేస్తున్నారంటే అతికించుకుంటున్నారని చెప్పా. రియల్గా ఉండాలి. పాస్టమ్మ నేను సాక్ష్యం చెప్పాలా, భలే కోప్పడతాడు అన్నప్పుడు, అమ్మ చర్చిలోకి వస్తే అసలు అలా కనపడ్డ అయ్యారు అంటే దాని అర్థమైంది వేషధారుడు అని అర్థం. అంటే ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా ఉంటాం అన్న. ఇంకా ఆయనకి ఏమి కాల, బ్లర్ అయిపోయింది మైండ్. అంటే నేనేమంటానంటే ఎప్పుడు కూడా మనం అతికించుకునే జీవితాన్ని మనం జీవించకూడదు. అంటే మనిషి కనపడినప్పుడు ఒకలాగా, కనపడినప్పుడు ఒకలాగా, అది వేషధారణ అంటారు. దాన్ని ఏమంటారు? వేషధారణ. నువ్వు ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. నీ భాష, నీ ప్రవర్తన, నీ నడక, నీ ఆలోచన, నీ తలంపు. ప్రేమిస్తే ప్రేమించడం, దూరం పెడితే దూరం పెట్టేయటం. ప్రేమించేది మనిషి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఆ మనిషి గురించి మనం తప్పుడు మాటలు మాట్లాడితే అది కూడా వేషధారణ. మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, మనిషి లేనప్పుడు ఒకలాగా. కానీ ప్రభు ఇక్కడ అంటాడు అలాంటి వేషధారణ మనకి ఉండకూడదు అనేది ఆయన యొక్క ఉద్దేశం అయ్యింది. ఇక్కడ అంటాడు 23:28లో, మీరు వెలుపల నీతిమంతులుగా, బయట మనం నీతిమంతులకు కనపడుతున్నాం. అలా కాకుండా లోపల కూడా మనం ఎలాగుండాలి? నీతిమంతులుగానే ఉండాలి. హల్లెలూయా. మనం బయట ఎలా కనపడుతున్నామో లోపల కూడా అలాంటి మనస్తత్వమే కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక పండు ఉంది, పుల్లగుంటే పండంతా పుల్లగానే ఉంటుంది, తీయగుంటే పండంతా. నిమ్మకాయని 2 బద్దలు కోసిన తర్వాత లెమన్ని, ఈ ముక్క తీయంగా ఈ ముక్క పుల్లంగా ఉంటుందా? అంటే నువ్వు మనిషివి,
మనిషి ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నావో మనిషి లేనప్పుడు కూడా అలాగే ఉండవు. వేషధారణ అనేది నీలోకి రాకూడదు. మార్క్స్ వార్త 12వ అధ్యాయం, మార్క్స్ వార్త 12వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చదివితే, వారు ఎక్కడి నుంచమ్మా, వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన వద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లెక్క చేసేవాడవు కాదు అని మాకు తెలుసయ్యా. నువ్వు మొహమాటం లేని వాడవై దేవుని మార్గంలో సత్యముగా బోధించేవాడవు అని ఆయన ప్రశ్నించారు. ఏం ప్రశ్నించారంటే, అయ్యా నీవు మంచోడివే, నువ్వు నీతిమంతుడివే, నువ్వు సత్యం మాట్లాడేవాడివే, నువ్వు చెప్పాలనుకున్నప్పుడు వాడుండే వీడుండే ఏమవుద్దో అని భయపడే మనిషివి కాదు. నువ్వెవరినో లెక్క పెట్టావు, చెప్పాలనుకున్నది చెప్పేస్తావు, అనాలనుకున్నది అనేస్తావు అని మాకు తెలుసు. ఇంకోటి, నీకు మొహమాటం కూడా లేదు. ఈ విశ్వాసం ఏమనుకుంటుందో, ఈమెమనుకుంటుందో, ఆ బ్రదర్ ఏమనుకుంటాడో, ఈ సిస్టర్ ఏమనుకుంటుందో అనే మొహమాటం కూడా నీకు లేదు. నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు ఎలాగ బోధిస్తావు, సత్యముగా బోధించేవాడవు అన్న మాకు తెలుసు. అయితే కైసరకు పన్నిచుట న్యాయమా కాదా, ఇచ్చదమా ఇయ్యకుందమా ఆయనను అడిగారు. ఆయన ఏం చేశారంటే, సెకండ్ లైన్లో ఉంటుంది, ఆయన వారి వేషధారణను ఎరిగి, మీరు ఎందుకురా నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, ఒక దేనారం నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పినప్పుడు వారు తెచ్చిరి. ఆయన ఈ రూపమును పై వ్రాత ఎవరివి అని వారిని అడుగగా వారేమన్నారు, కైసరివి అన్నారు. అందుకు వారు అన్నారో, దేవుడు అంటాడు, యేసు కైసరివి కైసరకును, దేవునివి దేవునకును చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడ్డారు. ఇక్కడ పనిచేసే వాళ్ళు చేతులు ఎత్తండి. ఏదైనా ఉద్యోగం కావచ్చు, పనిచే 1 2 3 4 5 6 7 8 9 10 13 ఇంకా రాలేదు, 2 3 రాలేదు, 17 18 మంది. ఇక్కడ అంటాడో, మీకు జీతం వచ్చింది, పని వచ్చింది, లేదు జీతం కాకపోయినా కూలి కావచ్చు, అంటే రకరకాలుగా, అంటే మనం కూలి తెచ్చుకుంటాం, లేదంటే వారం డబ్బులు, లేదంటే నెల జీతం ఏదో వచ్చింది. ఏమొచ్చింది మన చేతికి, మన సంపాదన, ఇన్కమ్, మన జీతం కానీ అది వచ్చింది. తెచ్చి దేవుని ముందు పెట్టాం, ప్రార్థన చేస్తామా చేయమా, ప్రభువా నా కష్టార్జితం అంతా వచ్చింది. ఇప్పుడు దేవుని నువ్వు అడిగావు, దేవుడు నీకేమని చెప్పాడు, దేవుడు నీకేమని చెప్పాడు, కైసరివి కైసరికి, దేవునివి దేవుని. కైసరివి అనుకో, కైసరు అంటే పన్ను, కరెంటు బిల్లు కట్టాలి, ఇంటి బాడుగ కట్టాలి, ప్రొవిజన్స్ అవన్నీ. ఇప్పుడు మీలో ఎంతమంది దేవుని దశమ భాగం తెచ్చేవాళ్ళు ఉన్నారు, చేతులు ఎత్తండి. ఇప్పుడు మీలో ఏమున్నట్టు 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 చెప్పండి, వేషధారణ ఉన్నట్టు. ఇప్పుడు వేషధారణ మీలో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఏం చేయగలరు? పరలోక రాజ్యంలో మనకి వేషధారణ ఉంది అంటే ముందున్నటువంటి 2 లక్షణాలు కూడా మనలో ఉన్నట్టే. ఇప్పుడు ప్రభువు చెబుతూ ఉన్నాడు, నువ్వు కైసరికి ఇచ్చేవి కైసరుకును, దేవునికి ఇచ్చేవి దేవునికి ఇవ్వమన్నాడు. మనకుంది ఆలోచన, కానీ మనం చేసేవి చేస్తూ దేవునికి ఇచ్చేది మనం ఇస్తున్నామా అంటే అన్ని చుట్టి తిరిగి రావాల్సిన పని లేదు. ఇక్కడే ఈ విషయంలోనే మనం ఎలా బ్రతుకుతూ ఉన్నాం, వేషధారులుగా మనం బ్రతుకుతూ ఉన్నాం. ఎక్కడ, ఎవరి దగ్గర, దేవుని దగ్గర.
అంటే దేవుడు ఇక్కడ అంటాడు వేషధారణ నీలో ఉండకూడదు అంటాడు. హల్లెలూయా. ఏముండకూడదు మనలో? ఆ వేషధారణ ఉండకూడదు. ఆ మాటిని వాళ్ళంతా అంట ఆయన్ని గూర్చి బహుగా ఆశ్చర్యం. ఆయన మొహమాటం లేకుండా మాట్లాడేవాడు కదా, మొహమాటం లేకుండా బోధించేవాడు కదా. ఆయన మొహమాటం లేకుండా అలాగే చెప్పేశాడు అని వారందరూ ఏం చేశారంటే వారిలో ఉన్నటువంటి ఆ వేషధారణ గురించి అరే మనలో ఉన్నటువంటిది ఆయన అట్లా ఓపెన్గా చెప్పేశాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీలో ఏముండకూడదు? వేషధారణ ఉండకూడదు. 1 తిమోతి 4వ అధ్యాయం 1 తిమోతి 4వ అధ్యాయం 1 నుంచి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని. చాలు ఇక్కడ అంటాడు, ఈ కడవరి దినాల్లో కొందరు ఏం చేస్తారంట? అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును. దయ్యముల బోధ ఏంటి? తాగి వాడు చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయాడు? ఎందుకు? తాగి చచ్చిపోయాడు. వాడి కాడికి పోయి ప్రార్థన చేయాలి. పాస్టర్ ఏం చేయాలి? అయ్యా వీడు ఏ స్థలంలో ఉంచాలో, ఏ స్థలంలో వీడికి అర్హత ఉందో ఆ స్థలంలో వీడు ఉండాడని నేను నమ్ముతున్నాను అని. అలా ఈ పాస్టర్ పోయి ఏం చేస్తాడు తెలుసా? ఈయన పరలోక రాజ్యంలో నీతో ఉన్నాడని, ఈయన పరదేశంలో సేఫ్టీగా ఉన్నాడని. ఇప్పుడు పాస్టర్ ఏమిటోడు? పాస్టర్ ఏమన్నా పాస్టర్ని? వేషధారుడు అనాలి. ఎందుకని? తాగుబోతోడు తిరుగుబోతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు అని ఆ పాస్టర్కి తెలుసు. పాస్టర్కి తెలిసినా కూడా ఈయన చచ్చిపోయి ఈయన ఆత్మ పరలోక రాజ్యంలో నీతో ఉందనో లేదా పరిశుద్ధ స్థలం పరదేశంలో సేఫ్టీగా ఉందని నమ్ముతున్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. కాబట్టి ఎవరు దిగులు పడద్దు, బాధపడద్దు అంటే అది వేషధారణ. నువ్వు పబ్లిక్గా అక్కడ చెప్పలేవు కాబట్టి ప్రభువా వీడి నరకంలోనో పాతాళంలో ఉంటాడని చెప్పలేము. కాబట్టి నువ్వేం చేయాలంటే ప్రార్థన, అయ్యా ఈ చనిపోయిన వ్యక్తికి నువ్వు ఏ స్థలం అయితే సిద్ధపరిచావో ఆ స్థలంలో ఈ ఆత్మ ఉంటుందని మేము నమ్ముచున్నాము తండ్రి అని నువ్వు ప్రార్థన చేయాలి. అంటే ప్యాషన్గా ప్రార్థన చేయటం అది. కానీ ఇలా చేసామంటే ఆ పాస్టర్ని కూడా మనం ఏమనాలి? వేషధారణ అనాలి, అలాగే మోసపరచు ఆత్మ అనాలి, అబద్ధకరమైనటువంటి బోధ అనాలి. అలాంటి సేవకులు దగ్గర ఉన్నప్పుడు ఏమైపోతామంటే మన భ్రష్టులమైపోతామని ఆత్మ తేటగా చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు. దేని నిషేధిస్తారు? అమ్మా నువ్వు కన్యగా ఉండమ్మా, అయ్యా నువ్వు పెళ్లి చేసుకోకుండా కన్యగా ఉండయ్యా. ఎక్కడ నువ్వు కన్యగా ఉండేది? ఇక్కడ ఏమంటాడు? వాళ్ళు ఏం చెప్తారంట? వివాహాన్ని నిషేధిస్తారంట. పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, రింగులు మార్చకూడదు. ఒక సంఘంలో బైబిల్ మారుస్తా ఉన్నారు. ఏం మారుస్తున్నారు? మనం ఇక్కడ కూర్చున్నాం, మనం కూడా మార్చాం బైబిల్. అంటే నా బైబిల్ తెచ్చి అనేదో నీ బైబిల్, అవన్నీ అవుతాయా? అది వివాహం అంటామా? బైబిల్ మారిస్తే వివాహం ఏంది? రింగులు మారిస్తే వివాహం ఏంది? అటు ఫారెన్లో పసుపు తాడు లేదు కాబట్టి రింగు మార్చాడు వాడు. అంటే వాడి కల్చర్ అది. అందుకని అక్కడ ఉష్ణం ఎక్కువగా ఉంటుందని వాళ్ళు చాలా పలచటి బట్టలు వేస్తారు. వేయగలమా మనం ఇక్కడ? మీరు ఫారినర్స్ని చూస్తే చాలా తక్కువ వేస్తారు వాళ్ళు బట్టలు ఒంటి మీద. ఎందుకని? ఆ వాతావరణం. అందుకని ఆయన క్రైస్తవుడు అయ్యుండి ఆయన రింగు మార్చాడని నువ్వు రింగు మారుస్తావా? నువ్వు రింగు మార్చినోడివి, నువ్వు ఆ డ్రెస్సులు కూడా వేసుకోమని నువ్వు ఏం చేయాలి? ప్రకటించాలి కదా. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ప్రతి దేశానికి ఒక కల్చర్ ఉంది. దాన్ని తీసుకొచ్చి దేవుని యొక్క మందిరానికో దేవుని కార్యాలకు మనం రుద్దకూడదు.
హల్లెలూయా. కొన్నిటిని పాటిస్తూ వెళ్ళిపోతూ ఉండాలి, కానీ ఆత్మ మాత్రం దేవుని వైపు ఉండాలి. హల్లెలూయా. ఆయన ఏదైతే చేయకూడదని చెప్పాడో, ఏ బోధ అయితే ఆయన ఆ బోధలు మనం ఖచ్చితంగా నిలబడాలి. నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, వేషధారులుగా ఉండకూడదు, మోసము చేయకూడదు. మనం చేసే అన్నీ చేస్తాం, కట్నాలు అడుగుతాం, కానుకలు అడుగుతాం, అన్నీ అడుగుతాం. ఇప్పుడు కొన్ని చర్చెస్లో సొమ్ములే వేసుకోరు, అసలు ఏం వేసుకోరు, బంగారు అనేది వాళ్ళు ధరించరు. వివాహం చేసుకునేటప్పుడు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి వాళ్ళు అడిగే బంగారు, మరి నువ్వు వేసుకోవు కదా, మీ కోడలు వేసుకోదు, వివాహం అయిన తర్వాత ఆ అమ్మాయి వేసుకోగదు. వేసుకోకపోయినా బీరువాళ్ళు ఉంటుంది కదా, వేసుకోకపోయినా బంగారు యాడ్ ఉంటుంది. దేవుడు అది చెప్పాడా? ఆ పాస్టర్ చెప్పాడా? ఇక్కడ అంటాడు, వివాహము నిషేధించు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు పుచ్చుకునే నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవులనని చెప్పుచుందురు. వీళ్ళే చెప్తారంట, అది తినకూడదు, ఇది తినకూడదు. ఏది తినకూడదో బైబిల్లో రాశారు. ఎట్లా ఏది తినకూడదో బైబిల్లో రాశారు. ఒక్కొక్క మనిషి విశ్వాసం ఒక్కొక్కటిది. అంటే మన చర్చిలో కూడా అలాంటి వారు కొంతమంది ఉన్నారు, కానీ నేను దాన్ని తప్పు అంటాం లేదు. లెంట్ డేస్లో అసలు నాన్ వెజ్ తినకూడదండి. లెంట్ డేస్లో మా నాన్న చచ్చిపోయాడు, మా ఇంట్లో అసలు నాన్ వెజే. ఎప్పటిదాకా నువ్వు జీవితాంతం ఒప్పుకున్నా మా నాన్న లేడు, నా లైఫ్లో నేను నాన్ వెజ్ తిన్నా, ఆ 11వ రోజు 16 రోజు ఆ కర్మ జరుపుకుని 2 రోజులు ఏం తినరంట, వేషధారణే కదా. 10 రోజులు ఎవడైనా ఉంటాడు నాన్ వెజ్ తినకుండా, నువ్వు తినకపోవటం ఏంటి? ఆ బాధ, ఆ చింతన హృదయంలో ఉండాలి, తినే దాంట్లో కాదు. ఎక్కడ ఉండాలి? మా నాన్న చనిపోయాడు, 3వ రోజు సరే మీరందరూ వచ్చేసారు కదా, 3వ రోజు ఆ పాలు పోసే కార్యక్రమం అయిపోయింది, అందరూ వచ్చారు. ఏం చేయాలి? ఇంట్లో ఏం చేయలేదు, అందరూ దిగుల్లో బాధలో ఉంటారు. సరే ఇంక నేను ఎవరెవరికి ఏం కావాలని ఇంకా అక్కడ పామూరు నుంచి అన్ని ఆర్డర్ చేసి చికెన్ బిర్యానీలు అవి ఇవి అన్నీ నాన్ వెజ్ తెప్పించాం. దావీదు కూడా బిడ్డ చనిపోయినంత వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. చనిపోయి నేను తెలిసిన తర్వాత పోయి ఇట్లాగే పైకి నీళ్ళు పోసుకొని ఏం చేశాడు? తింట ప్రారంభించాడు. మొదట చనిపోయిన వ్యక్తి మీద నీకు ప్రేమ అభిమానం ఉంటే నాన్ వెజ్ తినటం మానేయటం కాదు, ఆ చింతన ఉండాలి. ఆయన యొక్క మంచి గుణ లక్షణాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నేను ఎలా ఉండాలని ఆశపడ్డాడో ఆ జీవితం జీవించడానికి నువ్వు ఆశపడాలి. తర్వాత ఒకవేళ ఆయన బ్రతికున్న కాలంలో ఆయనను నువ్వు ఏదన్నా చిన్నగా చూసుంటే ఆ విషయమై నువ్వు దిగులు పడాలి, బాధపడాలి. అయ్యో నేను బాధ పెట్టానే నా తండ్రిని, నా తల్లిని అని. ఈ మధ్య నేను 4 days బ్యాక్ బొగలం వెళ్ళా. ఫోటో వేసి అసలు చనిపోయిన ఆ ఫోటోకి అసలు వాడి డెకరేషను, మనం ఇంటి ముందు అలంకరణ చేసుకునేటటువంటి ఆ ఫ్లవర్, ఆ తొట్టెలన్నీ దిగేస్తున్నారు. చూసి రే ఈడేమన్నా అన్నం పెట్టిండా లేదా బతికున్నప్పుడు అని అడిగా. చచ్చిపోయినంత వరకు, బ్రతికున్నంత వరకు మన తల్లిదండ్రులను పట్టించుకోం, కక్కరిస్తాం. ఏదన్నా చెబితే మనం ఏం చేస్తాం? కక్కరిస్తాం. ఎట్లా కక్కరిచ్చేది కూడా, కుక్కను కొడితే ఎదురు తిరిగి అది గవత్త చూసారా, అంతకంటే ఘోరంగా కక్కరిస్తాం మనం. పళ్ళంతా ఇగిలిచ్చి కళ్ళంతా పెద్దవి చేసి తల్లిదండ్రిని. చచ్చిపోయినప్పుడు మాత్రం సిగ్గు లేకుండా ఏడుస్తూ ఉంటాం. బ్రతికున్నప్పుడు తిన్నావా లేదా అని తల్లిదండ్రిని అడగం. ఇక్కడ ఉన్నటువంటి మీలో రోజులు ఒక్కసారైనా మా అమ్మని నాన్నని తిన్నావా లేదని అడుగుతాననే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అడగాలి. వాళ్ళు నీకు జన్మనివ్వకపోతే నువ్వు క్రైస్తవుడిగా బాప్తిస్మం అనే పునరుద్ధానం ద్వారా క్రైస్తవుడిగా మారావు. దానికి ముందు నువ్వు ఆ తల్లికి బిడ్డవే. హల్లెలూయా. ఆ తల్లి నిన్ను 9 మాసాలు మోయకుండా ఉంటే నువ్వు లేవు. ఆ తండ్రి నిన్ను భుజాల మీద మోయకుండా ఉంటే నువ్వు లేవు. తల్లిదండ్రినే గౌరవించని నీవు పరలోకపు తండ్రిని గౌరవిస్తావు అనుకోవటం అబద్ధం.
కంటికి కనిపించే తల్లిదండ్రి అంటేనే గౌరవం లేని నీకు ఆకాశ మండలం మీద కనిపించకుండా మనల్ని ఆశీర్వదిస్తున్న దేవుడి మీద గౌరవం ఉంది, ఆయన అంటే నాకు అభిమానం ఉందంటే నమ్మటానికి ఏడెవ్వరూ అమాయకులు లేరు. నువ్వు ఆయన గౌరవిస్తున్నావంటే ఆయన మీద ఉన్న గౌరవం నువ్వు కంటికి కనపడుతున్న నీ తల్లిదండ్రుల మీద తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. నీ తల్లిదండ్రులు నువ్వు గౌరవిస్తూ ఉన్నావంటే దేవుణ్ణి గౌరవిస్తున్నావు. నీ తల్లిదండ్రులు నువ్వు ప్రేమిస్తున్నావు అంటే నువ్వు దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు. నీ తల్లిదండ్రుల దగ్గర బాధ్యతగా ఉన్నావంటే నువ్వు దేవుని కార్యాల పట్ల బాధ్యతగా ఉన్నావు, అంతే. ఒక మనిషిని, ఒక విశ్వాసిని పరీక్షించాలంటే ఇక్కడ ఉంటే చాలు. లోకంలోనే చూడొచ్చు, వాళ్ళ తల్లిదండ్రి మాట జవదాటడండి. వాళ్ళ తల్లిదండ్రులు అంటే చాలా ప్రేమ అండి. ఆ తల్లిదండ్రి యొక్క మాట ప్రకారం జీవిస్తాడండి. ఆ తల్లిదండ్రుల్ని బాగా గౌరవిస్తాడండి. ఈ సాక్ష్యం ఉంది అంటే నువ్వు దేవుని బిడ్డవే. తెల్లంగా ప్యాంటు చొక్కా వేసి, మేసాలు తీసేసి, తాలిబొట్టు తీసి, మెట్లు తీసి, గాజులు తీసి, అన్నీ తీసి అత్తమ్మకి అన్నం పెట్టకపోయినా నువ్వు మేసాలు తీసేసి తెల్లంగా ప్యాంటు చొక్కా వేసి తల్లిదండ్రిని గౌరవించకపోయినా నీ తెల్లగొడ్డలన్నీ భూమిలోకి పోయేంతవరకే తప్ప పరలోకానికి వెళ్ళవు. నువ్వు ఏది ఏగిపోయినా తల్లిదండ్రి పట్ల అమితమైన ప్రేమ, బాధ్యత, అక్కర, విశ్వాసం ఇవన్నీ కలిగి ఉన్నావంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీ ఆకారాన్ని చూసేవాడు కాదు దేవుడు, నీ అంతరంగాన్ని చూసేవాడు అయి ఉన్నాడు. నువ్వు మేసాలు తీసేసి ప్యాంటు చొక్కా వేసినంత మాత్రాన నీ అంత పరిశుద్ధుడు లేడని లోకం అనుకోవచ్చేమో, కానీ నీ తల్లిదండ్రి చెప్పే సాక్ష్యాన్ని బట్టి ఉంటుంది. ఒక పాస్టర్ ఉన్నాడు మనకు ఐసెఫ్లో, ఆయన బ్రహ్మాండమైన పాస్టర్. మేసాలు తీసేసి కొన్ని ఏప్రిల్ మే నెలలు ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంటాడు. ఆయన తల్లి అంటది, వాడు మనిషి అంటయ్యా అంటది. ఒక్క పూటైనా వాడు నాకు అన్నం పెట్టలేదయ్యా అంటది ఆ ఆంటీ. కానీ ఈ ప్రాంతంలో పెద్ద పాస్టర్ మాట్లాడుతుండే, అన్న చెప్పన్నా, అదే వినపడదు, అన్న చెప్పన్నా. నేను 2-3 సార్లు మాట్లాడు, నాకే అర్థం, అన్న చెప్పండి అన్న, సారీ అన్న వినపడలేదు అంటే. ఆ విధంగా వేషధారణతో కూడినటువంటి వారు ప్రారంభమయ్యారు. ఒకటే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావు, దేవుణ్ణి గౌరవిస్తున్నావు అంటే దానికి ఉదాహరణే నీ తల్లిదండ్రి. నీ తల్లిని, నీ తండ్రిని నువ్వేం చేయాలా? నువ్వు సన్మానించాలి. ఈడ సన్మానించిన వాడివి ఆయన నువ్వు సన్మానిస్తావనుకోవడం అది అబద్ధం. హల్లెలూయా. అలాగే వెళ్దాం. 5వ వచనం. ఏలయనగా దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని ఎల్లా ఏదియూ నిషేధింపదగినగా. 1 తిమోతి 4వ అధ్యాయం. బైబిల్ మూసేశారు వీళ్ళు. 4-5 వచనాలు. పుచ్చుకొని ఎల్లా ఏది నిషేధింపదగినది కాదు, ఎలయనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఆమేన్. కొంతమంది ఒక మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ ఆదరణ కూడికి పెట్టుకుంటే అక్కడికి వెళ్తారు, ప్రార్థనలో ఉంటారు, అన్ని చేస్తారు. భోజనాలు అనేసరికి జంపు. ఏంద్రా అంటే ఉన్నారా లేదా? కానీ బైబిల్ ఏమంటుంది? క్లియర్గా చెప్తా ఉంది, అది దేవుని వాక్యం వలన ప్రార్థన వలనది పవిత్రపరచబడుచున్నది. హల్లెలూయా. మన క్రైస్తవులకు ఉన్న గొప్ప మంచి లక్షణం ఏంటంటే, అది ఎంత పెద్ద ఫంక్షన్ అయినా పాస్టర్ గారిని వచ్చి ప్రార్థన చేయమంటారు. చేసిన తర్వాతనే మూత తీస్తారు మనోళ్ళు, అవునా కాదా? అది ఆ ప్రార్థన వలన ఏమైపోయింది? అది పవిత్రపరచబడింది. కాబట్టి నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన పనేలే. ఆ విధంగా వెళ్ళేవాడిని పిలిచి వాక్యం చెప్పాలి మనం. వాడు చర్చికి పోయేవాడే, మళ్ళా పాస్టర్కి సంఘానికి పరిచర్య చేసేవాడే, మళ్ళా వాళ్ళు మాత్రం ఈ వేషధారణమైనటువంటి మనసు ఉంటుంది. హల్లెలూయా. చురుకు ఒక మాట చూద్దాం. యాకోబు 3:17. యాకోబు రాసిన పత్రిక. ఒక్క నిమిషం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. హల్లెలూయా.
సొలొమోను ఏమడిగాడు సొలొమోను? నీ జ్ఞానం ఇచ్చాలన్నాడు. ఎందుకని? పైనుంచి వచ్చు జ్ఞానం ఎలాగుంటుంది ఇక్కడ చెప్పాడు. ఇవన్నీ అందులో ఉంటాయి కాబట్టి ఆయన జ్ఞానాన్ని అడిగాడు. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా నువ్వు దేవుని బిడ్డవే అయితే, దేవుని దగ్గర నుంచి వచ్చిన జ్ఞానం నీలో ఉంటే నీలో ఏముండదు? వేషధారణ అనేది ఉండదు. హల్లెలూయా. కాబట్టి మనం ఏమి లేని వారిగా ఉండాలి? వేషధారణ లేని వారిగా ఉండాలి. కైసరవి కైసరికిని, దేవునివి దేవునిని ఇచ్చేవారిగా ఉండాలి. లాస్ట్గా ముగిస్తాను. లాస్ట్ది ఏంటి? ఇంకోటి అసూయ చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అసూయయు కలహమును ఉండగా చాలు. నీలో అసూయ ఉందంటే నీ ఎవరివి చెప్పాలి? శరీర సంబంధివి. కానీ నువ్వు మనసులో ఏమనుకుంటున్నావు? నేను దేవుని బిడ్డని, నేను ఆత్మ సంబంధిని, నేను ప్రార్థన చేస్తే నా దేవుడు వింటున్నాడు. వీళ్ళు చెప్పే డైలాగులు ఎలాగుంటుంది? నేను అడిగానో లేదో నా దేవుడు నాకు ఇచ్చాడు అంటారు. నా దేవుడు నాతో మాట్లాడాడు అంటారు. ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మంచి వాక్యం ఇచ్చాడు అంటారు. కానీ నీలో అసూయ ఉంటే ఏమంటాడు అక్కడ క్లియర్గా? నువ్వు శరీర సంబంధివి. అసూయ లేదు అనే వాళ్ళ చేతులు ఎత్తండి. మాలో అసూయ లేదు అనే వాళ్ళు ఉండండి. ఎవరైనా అయితే అసూయ లేదు. అసూయ అంటే ఏంది? బాగా బతికే వాళ్ళని చూస్తే కుళ్ళుకోవటం, మంచి డ్రెస్ వేసుకున్న వాళ్ళని చూస్తే కుళ్ళుకోవటం, బాగా ఎన్ని రోజులు ఈ నవ్వు మేము చూడమా? ఎవరైనా నవ్వుకుంటా ఉంటే ఎన్ని రోజుల్లో ఈ నవ్వు అంటే దాని అర్థమైంది వాళ్ళలో ఏముంది? అసూయ. మన రాజశేఖర్తో ఒక మాట అన్నాడంట ఒక ఆయన, మీరు కానీ ఆ స్థలం మీకుండా ఉంటే ఈరోజు ఆ సంఘము ఇంత పేరు వచ్చేది కాదు అన్నాడంట. దాని అర్థమైంది? అసూయ. మొన్న నేను పైకి పిలిస్తే పోయిన వారం అన్నాడు అన్నదేవుడు ఆయన పేరు గల్ల ఆయనే అన్నాడంట. అన్న బ్రదర్, మీరు ఆ స్థలం మీకుండా ఉంటే సంఘానికి ఇంత ఫేమ్ వచ్చేది కదా ఈ ప్రాంతంలో. దాని అర్థమైంది అంటే మనం ఏమై ఉన్నాము? ఎదిగి ఉన్నాం, అభివృద్ధి అయి ఉన్నాం. హల్లెలూయా. అంటే అసూయ ఉంటే వాడు ఎవరు? వాడు పాస్టర్ అయినా శరీర సంబంధే, విశ్వాసి అయినా శరీర సంబంధం. ఇప్పుడు శరీర సంబంధులు దేవునిదో పాలివారు కాలేరు. కాబట్టి మనలో ఏముండకూడదు? అసూయ ఉండకూడదు. నా తోడు కోడలతో నాకు ఎలాంటి విభేదాలు లేవనే వాళ్ళు ఎవరున్నారు? మా ఆడబిడ్డతో నాకేం విభేదాలు లేవనే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. విభేదాలు ఉన్నాయంటే మీకేమున్నట్టు? ఆ అమ్మాయి చూడు, మీ అన్న చూడు, మీ వదినకి ఏమేం చేస్తూ ఉన్నాడు, మీ తమ్ముడు చూడు నీకంటే చిన్నోడు, ఆయన భార్యకి ఏమేం చేస్తూ ఉన్నాడు. ఏమొచ్చింది ఆమెలేకి? ఆ అసూయ ఉండకూడదు. నువ్వు 100 సార్లు మందిరంలోకి ప్రార్థన చేసిన అసూయ ఉంటే నువ్వు శరీర సంబంధివే, దేవుని బిడ్డవు కాదు. రెండవది చూద్దాం. ఆదికాండం 37వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయం 11వ వచనం. అతడి సహోదరులు చాలు, అతని సహోదరులు అతని మీద అసూయపడి అమ్మేసి గుంతలో వేసి సొంత అన్నలే ఎందుకని? వాళ్ళ నాన్న వీడి మీద ఎక్కువ ప్రేమ కలిగిన వాడిగా ఉన్నాడు అని, కలగన్న కలను చెప్పాడని ఏం చేశారు? అసూయపడ్డారు. అంటే నీ తమ్ముడి మీద నీకు అసూయ ఉందంటే నువ్వెవరివి? శరీర సంబంధివి. మీ అన్న మీద నీకు అసూయ ఉందంటే నువ్వెవరివి? నువ్వు శరీర సంబంధివి.
ఇప్పుడు మోషే ఉన్నాడు, వాళ్ళ అన్న మీద అసూయ ఉందనుకో, ఆయన ఎంత వర్షిప్ చేసినా ఆయన శరీర సంబంధి కాక మనందరినీ కూడా, ఆయనకంటే పెద్ద ఆయనకి ఆరోనికి మోషే అంటే అసూయ ఉంది, ఆయన వచ్చాడు వర్షిప్ చేశాడు, ఆయనలో అసూయ ఉందనుకో, ఆయన ఎవరు? ఆయన శరీర సంబంధి అయ్యేది కాక ఆయన ఆరాధన ద్వారా మనందరినీ, అసూయ ఉండేవాడిని మనం ఏం చేయకూడదు, నాయన నువ్వేం చేయొద్దు, నేను వచ్చి కూర్చొని గమ్ముగా వెళ్ళిపోతా ఉండి అని చెప్పాలి. అదే కదా, అందుకని మనలో ఏముండకూడదు, అసూయ ఉండకూడదు. సహోదరుల మీద కూడా అసూయ, సహోదరులు అసూయ కలిగి, అలాంటి అసూయ తప్పు. ఈరోజు అనేక కుటుంబాల్లో అసూయతో బ్రతుకుతూ ఉన్నారు చాలామంది. అసూయ ఉంటే నువ్వు దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు. హల్లెలూయా, హల్లెలూయా. పిలిపిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పిలిపి 1:15. కొందరు చాలు. అబ్బా, పాస్టర్లు కూడా ఎలా ఉన్నారంట, కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, పాస్టర్స్లో కూడా ఒక పాస్టర్ ఇంకొక పాస్టర్ గురించి చీప్గా మాట్లాడుతున్నాడంటే ఆ పాస్టర్లో ఏముంది, అసూయ. ఒక పాస్టర్ ఇంకొక పాస్టర్ని ఒకవేళ తెలియక చేసిన పొరపాటుని ఎత్తి మరీ అప్పుడప్పుడు ఎత్తి చూపిస్తున్నాడంటే ఆ పాస్టర్ మీద ఇతనికి ఏముందని, ఇంకొక సంఘాన్ని విమర్శిస్తున్నాడంటే ఈ సంఘంలో ఉన్న సేవకుడికి ఏముందని, అట్టటోటి పక్కన కూడా నిలబడకూడదు మనం. పాస్టర్కి అలాంటి అసూయ మనస్తత్వం ఉంటే ఆయన బోధన వినేటటువంటి విశ్వాసాలందరికి కూడా ఉంటుందా? ఉంటుంది. కొంతమందికైనా ఉంటుంది. ఈ మధ్య డిబేట్లు జరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో, యూట్యూబ్లో చూస్తే వీళ్ళందరూ కూడా ఈ విజయ్ ప్రసాద్ రెడ్డి కానీ, జేమ్స్ కానీ, లేకపోతే విజయ్ కుమార్ కానీ, వీళ్ళందరూ ఇవన్నీ యాడ్ నుంచి వచ్చిన బిడ్డలు, వైజాగ్ నుంచి వచ్చిన బిడ్డ, అదే డిబేట్. కాబట్టి ఆటోమేటిక్గా ఆ యొక్క ఇది వీళ్ళందరిలోకి వచ్చేసింది. అంటే ఆ సేవకుని బట్టి మిగతా వాళ్ళందరూ కూడా అదే పద్ధతులు వచ్చాయి. అలాగే అసూయ కలిగినటువంటి సేవకుని సంఘంలో ఉంటే ఖచ్చితంగా వారికి కూడా అలాంటి అసూయ వస్తుంది. కాబట్టి ఇక్కడ అంటాడో, వీడు అసూయ చేత బోధిస్తున్నాడా, కలహ బుద్ధి పెట్టుకొని బోధిస్తున్నాడా అని, లేదా మంచి బుద్ధితో దేవుని క్రీస్తుని ప్రకటిస్తున్నాడా అనేది కూడా మనము మనస్సును పెట్టాలి. హల్లెలూయా. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవాలని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. వీరైతే నేను సువార్త పక్షమున వాదించడానికి నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. హల్లెలూయా. ఒకడు చెడిపోవాలని కొట్టేవాడు ఉన్నాడు, ఒకడు బాగుపడాలని కొట్టేవాడు ఉన్నాడు. అది తెలుసుకోవాలి మనం. హల్లెలూయా. రెండు దెబ్బలే, రెండు మాటలే. కానీ ఆ మాట మనల్ని బాగుపడటానికి మాట్లాడుతున్నాడా, మనల్ని అవమానపరిచి మనల్ని త్రొక్కేయటానికి మాట్లాడుతున్నాడు అనేది కూడా తెలుసుకోవాలి. బోధలోనైతేనేమి, లేకపోతే దేంట్లో విషయంలోనైనా కూడా. కాబట్టి ఒక మనిషిలో ఏముండకూడదు, అసూయ ఉండకూడదు. చివరిగా మార్కు సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. ప్రధాన యాజకులు అసూయ చేత, చాలు. యేసుక్రీస్తుని అప్పగించడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు నువ్వు కూడా చూసిన దగ్గర మర్చిపోకుండా పక్క మనిషి చెబుతున్నావంటే ఆ మనిషిని పట్టించినట్ట కాదా? సంతోష్ యాన్నో జ్యూస్ తాగుతూ ఉన్నాడు. నేరుగా సంతోష్గా చెప్పాలి, రే నువ్వు నిలబడ్డ ప్లేసు కరెక్ట్ కాదు, నీతో ఉన్న ఫ్రెండ్స్ కరెక్ట్ కాదు,
కాబట్టి మార్చుకో. చెప్పే అధికారం మనందరికీ ఉంది. ఉందా లేదా? అందరికీ. అట కాకుండా నువ్వు చూసి పొద్దున్నే ఒకరికి ఫోన్ చేసి వాడు సంతోష్ అలివిగానోడు అయ్యాడు, వాడు వేస్ట్, వాడు పనికిరాడు అని ఒకరికి చెప్పావు, అందరితో మానుకున్నావా? మళ్ళీ ఇంకొకరి పని, అబ్బా వాడేం పిల్లోడండి, వాడు ఆ ఎరకాడు చూసి సంగట్లో ఉన్నాడు, వాడితో ఉండో పొరికోళ్ళండి అంటే వాడిని ఏం చేస్తున్నట్టు నువ్వు పట్టిస్తున్నావు. డైరెక్ట్గా వాళ్ళ నాన్నకో లేకపోతే నువ్వే చెప్తే సరిపోయేదానికి దాన్ని అంతా ఏం చేస్తున్నావు? ఊరంతా పనిచేస్తూ ఉన్నావు నీకు తెలియకుండానే. ఆ రకం ఒకరైతే ఇంకొక రకం, మీరు పుట్టారా ఎద్దుల్లాగా పెరిగారు, తిన్నరు, ఆ పిల్లలు చూడండి ఎట్టుంటారు, అది కూడా అసూయ. ఉదాహరణగా చెప్పటం వేరు, ఎగ్జాంపుల్ చెప్పటం వేరు, అసూయతో చెప్పటం వేరు. కాబట్టి యేసుక్రీస్తుని పట్టించడానికి ప్రధానమైన కారణం వారిలో ఉన్న అసూయ. వాళ్ళ అసూయ రావటానికి కారణం వాళ్ళు వేషధారులు, ఈయన యథార్థంగా ఉండేవాడు, మొహమాటం లేకుండా మాట్లాడేవాళ్ళు, వాళ్ళు ముఖస్థుతి కొరకు మాట్లాడేవాళ్ళు. తేడా. వాళ్ళ కపటం ఉంది, ఈయనలో కపటం లేదు. వాళ్ళ దుష్టత్వం ఉంది, ఈయన దుష్టత్వం లేదు. ఎవరిలైతే దుష్టత్వం ఉంటుందో, ఎవరిలైతే కపటమైన మనసు ఉంటుందో, ఎవరిలైతే వేషధారణ కలిగిన మనస్సాక్షి ఉంటుందో, ఇవన్నీ ఉండే వాళ్ళు ఏముంటుంది? అసూయ ఉంటుంది. హల్లెలూయా. ఆ అసూయే యేసు ప్రభువాన్ని పట్టించింది. ఇంటిలో ఇద్దరు ఉన్నారు, గొడవ పడ్డారు, వదిలేస్తారు. అదే అసూయ ఉన్నదనుకో, ఆయన వచ్చి రాగతలకి ఆయనకు నీళ్లు కూడా ఇవ్వరు. ఫస్ట్ నేను చెప్పింది తింటవా, నువ్వు జగడం వేస్తావా, ఇవా నువ్వు పోయి అడుగుతావా, అడగవా? ఏం ప్రతాప్, అవునా కదా? మంచి నీళ్ళు కూడా, నువ్వు నీళ్ళు ఇవ్వమ్మాను, నీకు నీళ్లు పట్టినాయా? నేను ఎంత అవమానపడి ఉంటే, ఎన్ని మాటలు నేను తినుంటే అంటమానమా చిన్నక్క? అంటే ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి అసలు ఎట్టయినా పట్టించాలి, ఇబ్బంది పెట్టాలి, అసూయ ఉండకూడదు. ఏబు పుస్తకం 5వ అధ్యాయం 2వ వచనం. ఏబు పుస్తకం 5వ అధ్యాయం 2వ వచనం. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన దేని వల్ల చచ్చిపోతారంట? ఏం లావణ్య, దేని వల్ల చచ్చిపోతారు? వాళ్ళు అసూయ ఉందంటే వాళ్ళు ఏమి లేనివారు, ఏమి లేనివారు, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. నువ్వేమో అసూయ పడి కుల్లి 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 అట్నే చచ్చిపోతావు, బుద్ధి లేదు కాబట్టి. బుద్ధి కలిగిన వారు నువ్వెన్ని మాటలు మాట్లాడినా పట్టించుకోకుండా, ఇది ఈ మధ్య ఒక డైలాగ్ వైరల్ అవుతా ఉంది, ఏమన్నా ఏదో అన్నారే గుర్తులేదు, అంటే మురిగే కుక్కలేని ఊరు లేదు, ఆ మనిషి లేడు అన్నట్టు, ఎవరన్నా ఏమన్నా అనుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతున్న వాళ్ళేమో సక్సెస్ అయిపోతారు. నువ్వేమో అసూయ చేత కుల్లి 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 ఇంట్లో నుంచి బయటికి రాకుండా నువ్వేమైపోతావు? లోపలనే చనిపోతావు. అలా లోపలే కుల్లి చచ్చిపోయే బుద్ధిహీనులమా కాకుండా ఆయనని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా దుష్టత్వాన్ని విడిచిపెట్టి, కపటాన్ని విడిచిపెట్టి, వేషధారను విడిచిపెట్టి, అసూయను విడిచిపెట్టి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలను పొందుకొని అందరికంటే ఉన్నతమైన వారముగా జీవించుతూ పరలోక రాజ్యంని మనం ఏం చేయాలి? ప్రవేశించే వారిగా మనం బ్రతుకుదుముగాక. ఆమెన్, హల్లెలూయా. మనం చచ్చే వారముగా ఉండకుండా నిద్రించే వారముగా ఉండాలి. ఎలాగుండాలి? వారు ప్రభువునందు నిద్రించిరి అనే పేరు ఉండాలి. అంటే అందరికి రాస్తా ఉన్నారు ఆ మాట, రాసినంత మాత్రం అందరు నిద్రించినట్టు కాదు, కేవలం ప్రభువులో ఉండి మరణిస్తేనే నిద్రించినట్టు. ఎందుకంటే వాళ్ళు మరలా లేస్తారు. హల్లెలూయా. కాబట్టి మనం బుద్ధి లేని వారికి అసూయ చేత సచ్చిన వారముగా కాకుండా దేవునికి హేయమైన కార్యాలన్నిటినీ మనం విడిచిపెట్టి ఆయన మార్గంలో నడుస్తూ, ఆయన కొరకు జీవిస్తూ, ఆయన కొరకు వైరాగ్యముగా ఉంటూ మన తుది శ్వాస విడిచే వరకు మనం ఆయనలో ఒక భాగమై జీవించుదుముగాక. ఆమేన్. ఒక ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా
ప్రభు పరిచర్య కొరకై కానుకలు సమర్పించుకుందాం.